ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. 18వ కీర్తన దావీదు గారు రాసిన సోర్స్ కీర్తన అండి. బైబిల్ చరిత్ర మనం చూసినట్టయితే దావీదు గారు ఎన్నో గొప్ప ఆరాధకుడిగా మనకు కనిపిస్తాడు. ఆయన ఎన్నో కీర్తనలు రాశారు మనకి. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆయన రాసిన అద్భుతమైన ఆరాధన పాటలు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసినవి కూడా ఇప్పుడు మనం పాడుకుంటున్నాం. ఈ రోజు కూడా మనం అనేక పాటలు మన ఆరాధనలో మనం ఆయన రాసిన పాటల నుండే మనం పాడుకుంటూ ఉంటాం. ఈయన రాసిన అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నానని దావీదు అంటున్నాడు. నిజమైన ఆరాధన అనేది దేవుని ప్రేమించడంతో అది మనకి ప్రారంభం అవుతుంది. ఇంకా మనం కింద వచనాల్లో గమనించినట్లయితే దావీదు గారి శత్రు భయంతో, మరణ భయంతో బహు శ్రమల్లో ఉన్నట్లు మనం గమనిస్తాం. కానీ ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని ఏ విధంగా విడిపించాడు, దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాడు, ఆయన ఎలా ఆరాధించాడు అనే కొన్ని విషయాలను ఈ రోజు మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఆయన మహాకృపను మనకు అనుగ్రహించిందాక. అయితే ఈ 18వ అధ్యాయాన్ని సాంగ్ ఆఫ్ డెలివరెన్స్ అంటే విమోచన గీతము అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అనేకమైన శ్రమల నుంచి దేవుడు ఆయన ఏ విధంగా విడిపించాడో, విమోచించాడో అనే విషయాన్ని, ఆ దేవుడు ఆయనకి ఇచ్చిన విజయాన్ని ఇక్కడ సాంగ్ ఆఫ్ విక్టరీగా కూడా మనం మాట్లాడుకోవచ్చండి. అయితే ఈ 18వ అధ్యాయంలో 50 వచనాలు ఉన్నాయండి. ఈ 50 వచనాల్లో కూడా మనం 23 సార్లు మనం ఏం చూస్తామంటే దేవుడు విమోచించాడని, ఆయన ఆదుకున్నాడని, ఆయన సహాయం చేశాడని, ఆయన విమోచించాను, ఆయన ఆదుకున్నాను, ఆయన సహాయం చేశాను అనే మాటలు మనం చూస్తాము. అయితే దేవుడు దావీదుని ఎన్ని విధాలుగా శత్రువుల చేతి నుంచి ఆయన విడిపించడం, శత్రువులు అంటే సౌలు రాజు చేత ఆయన ఎక్కువగా తరవబడడం, సౌలు రాజు వల్లనే ఆయన మరణానికి ఎంతో సమీపంగా వెళ్ళి మంచి చేసి కూడా రాజుగారి చేత అతను చంపబడడానికి ఆయన భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవడం మనకు తెలుసండి. అయితే మన దేవుడు తన ప్రజలని కాపాడేవాడు, తన ప్రజలని శత్రువుల చేతి నుంచి ఆయన విడిపించేవాడు అనే విషయాన్ని దావీదు మనకి ఎక్కడ తెలియజేస్తున్నాడు. భయం నుంచి, దాస్యత్వం నుంచి, శత్రు భయం నుంచి, బానిసత్వం నుంచి, అనేక రకాలైన సమస్యల నుంచి దేవుడు దావీదును రక్షించాడు, విడిపించాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనం కూడా అనేకమైన శ్రమలు, శోధనలు, ఇబ్బందులు అనే వాటిని మనం ఎదుర్కొంటా ఉన్నాం. ఈ కీర్తనలో మనం దావీదు ఆరాధన మనం చూస్తున్నాము, ఆయన సాక్ష్యాన్ని మనం చూస్తున్నాము. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎలాంటి పరిస్థితుల నుంచి విడిపించాడో, ఆ విమోచన ఎంత గొప్పదో ఈ కీర్తనలో మనం చూడగలుగుతున్నాం. మన ఆరాధన ఎప్పుడు వస్తుందంటే మన హృదయంలో నుంచి మనం ఎంత దౌర్భాగ్యమో, దేవుడు ఎంత గొప్పవాడు అనే విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడే మనం సాక్షులుగా ఉండగలుగుతాము, దేవుని స్తుతించగలుగుతాము. ఇక్కడ దావీదు తనున్న స్థితిని ఎరిగి ఉన్నాడు. దావీదు తన ఎలాగ మహారాజు అయినప్పటికీ కూడా నేను దాసుని అని కానీ, లేకపోతే నేను యెహోవా సేవకుని అని తనని తాను తగ్గించుకుంటున్నాడు. దావీదు క్షేమంగా ఉన్నప్పుడు యెహోవా నా బలమని నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు. కానీ ఆయన శ్రమలోను, కష్టంలోను, శోధనలోను ఉండి యెహోవా నా బలమని నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడిని ఆయన స్తుతిస్తా ఉన్నాడు. అనేక సార్లు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో కూడా జరుగుతున్నప్పుడు వాటిని మనం గ్రాంట్గా తీసుకుంటాం తప్ప దేవుని యొక్క కార్యాలను గుర్తించి ఆయన కొరకు మనం సాక్షులుగా ఉండలేకపోతా ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో మనకి ఆరాధన అనేది మనకి రాదు. మనకి ఆరాధన రావాలంటే ఎలా రావాలంటే మన పూర్ణ హృదయంతో మన దేవుణ్ణి మనము ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆయన మనం ఆరాధిస్తున్నప్పుడే వస్తుంది. దావీదు ఈ యొక్క అధ్యాయంలో ఇది రాసేటప్పుడు ఇక్కడ మనకి పైన కనిపిస్తూ ఉంటుంది కదండి, అతని శత్రువులందరి చేతిలో నుండి
సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యమును చెప్పి యెహోవాను స్తుతించి అతడు ఇట్లా నేను అని రాయబడింది. అయితే ఈ యొక్క శత్రువుల భయాలు అన్ని పోయి ఇప్పుడు ఆయన హలో అయ్యగారు నా మాట వినిపిస్తుంది? ఏవో మాటలు వినిపిస్తుంది. సారీ. ఈ కీర్తనని మనం ఏమనుకోవచ్చు అంటే పట్టాభిషేక కీర్తన అని కూడా మనం అనుకోవచ్చు. శత్రువులందరి చేతుల్లో నుంచి విడుదల పొందిన తర్వాత, విమర్శింపబడిన తర్వాత దావీదు ఇప్పుడు అరణ్యాల్లో పరుగులెత్తి పారిపోయే స్థితి నుంచి కూడా విడుదల పొందిన తర్వాత ఇప్పుడు అంతఃపుర జీవితంలోనికి వచ్చాడు. ఆయన ఇప్పుడు పట్టాభిషేకాన్ని పొంది అంతఃపుర జీవితంలో రాజుగా ఆయన ఉంటూ కూడా ఈ యొక్క కీర్తనని ఆయన రాశాడు. ఈ యొక్క 18వ కీర్తనని మనం 4 భాగాలుగా చూసినట్లయితే దీంట్లో 50 వచనాలు ఉన్నాయండి. ఈ 50 వచనాల్లోనూ 4 భాగాలుగా చేస్తే 1 నుంచి 18 వరకు మనకేం కనిపిస్తుంది అంటే దేవుడు మనల్ని విడిపిస్తాడు అనే వాక్యం మనకు కనిపిస్తుంది. దేవుడు మనల్ని విడిపిస్తాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి మనము ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో ఆయన మనల్ని విడిపిస్తాడు. దావీదు మహారాజు ఈ యొక్క మొదటి 18 వచనాల్లోనూ ఆయన చేసింది అదే. దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశాడు. ఆయన నుంచి ఆయన విడుదల పొందాడు. మనకి 19 నుంచి 27 వరకు ఉన్న వచనాల్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అనే విషయం మనకి కనిపిస్తూ ఉంటుంది. దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కనుక ఆయనకు మనం ఎలా ఉండాలంటే విధేయులుగా మనం ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. నెక్స్ట్ 28 నుంచి 45 వరకు ఉండే వచనాల్లో దేవుడు మనల్ని హెచ్చించే దేవుడుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంటది. నా కాళ్ళని లేడి కాళ్ళ వల్ల చేసి స్థలంలో ఆయన నన్ను శక్తితో నిలిపాడని, నీ రక్షణ కేడము నీవు నాకు అందింపజేసి ఉన్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకుంది, నీ సాత్వికం నన్ను గొప్ప చేసిందని అనేకమైన విషయాలు దేవుడు ఏ విధంగా ఆయనకి హెచ్చించాడు అనే విషయాలు భక్తుడైన దావీదు ఇక్కడ చెప్తా ఉంటాడు. ఆయన మనల్ని హెచ్చించాడు కనుక, ఆయన దావీదుని హెచ్చించాడు కనుక దావీదు ఆయనకి నమ్మకంగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఆయన నుంచి విడుదల పొందాలంటే మనం ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఆయన నుంచి మనం ప్రతిఫలం కావాలంటే ఆయనకి మనం విధేయులుగా ఉండాలి. ఆయన చేత మనం హెచ్చించబడాలంటే ఆయన దగ్గర మనం నమ్మకస్తులుగా జీవించాలి. అంతేకాదు ఆయన మహిమ పొందదగిన దేవుడై ఉన్నాడు కనుక ఆయన్ని మనము స్తుతించాలి. 46 నుండి 50 వరకు కూడా ఆయన మహిమ పొందదగిన దేవుడిగా మనకు కనిపిస్తాడు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే ఆయన్ని మనము స్తుతిస్తూ ఉండాలి. ఇక మొదటి వచనం నుండి 3వ వచనం వరకు చూసినప్పుడు యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను, యెహోవా నా శైలము నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అని ఇక్కడ దావీదు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్తున్నాడు. ఆయన సింహాసనం మీద ఉన్నాను కదా, కిరీటాన్ని పొందుకున్నాను కదా, నేను ఇప్పుడు నాకు కిరీటం ఉంది కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పట్లేదు. కానీ దేవునితో ఆయనకున్న సన్నిహితమైన సంబంధాన్ని బట్టి శ్రమల మధ్యలో దేవుని ప్రేమిస్తారు. శ్రమలో ఉన్నప్పుడు, ఆకలిలో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, శత్రు భయంలో ఉన్నప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దావీదు ఏం చేశాడంటే దేవుణ్ణి ఆయన ప్రేమించాడు. మనకి బైబిల్ గ్రంథంలో 2 ఆజ్ఞలు ఉన్నాయని చెప్తాం. ఒకటి, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము, ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనేది 2వ ఆజ్ఞ. అయితే ప్రధానమైన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ ఏంటంటే మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ బలముతో మన దేవుడైన యెహోవాను మనము ప్రేమించాలి అనేది మొదటి ఆజ్ఞ. అదే విధంగా ఇక్కడ భక్తుడైన దావీదు యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అక్కడ నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తా ఇక్కడ 7 రకాల పేర్లతో దేవుని నామాన్ని ఆయన మహిమపరుస్తున్నాడు. ఇక్కడ నా బలమా అని చెప్తున్నాడు. నా బలమా అంటే దేవుని యొక్క సామర్థ్యాన్ని గురించి
ఆయన అక్కడ గొప్ప చేస్తున్నాడు. రెండోది ఏమంటున్నాడంటే నా శైలము అంటున్నాడు. నా శైలము అంటే మై రాక్, నాకొక స్థిరమైన ఒక దుర్గం, నాకొక స్థిరమైన వాడు. రాయిని ఎవరైనా కదిలించగలుగుతారండి? కదిలించలేరు. అదేవిధంగా దేవుడు నాకు స్థిరమైన వాడు నా జీవితంలో అని దేవుని గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే నా కోట, నా బలమైన పట్టు. నేను ఒక చూడండి, యెరూషలేము చుట్టూ కోట కూడా ఉన్నది. ఆ కోట యెరూషలేముని ఎవరు కూడా కదిలించలేరు అంటారు కదా. యెరూషలేము చుట్టూ ఎలా అయితే ప్రాకారం ఉందో దేవుడు నాకు ఒక కోటగా ఉన్నాడు అని చెప్పి భక్తుడైన దావీదు గారు అక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏమని దేవుని వర్ణిస్తున్నాడంటే నన్ను రక్షించువాడు, నన్ను రక్షించేవాడంటే ఆయన నన్ను విడిపించేవాడు. ఎలాంటి పరిస్థితుల్లో, శ్రమలోనైనా, కష్టంలోనైనా, శోధనలోనైనా, దేంట్లో నుంచైనా ఆయన నన్ను రక్షించగల సమర్థుడని చెప్పి ఆయన విడిపించే దేవుడు అని చెప్పి ఆయన గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ నా కేడెము అని చెప్తున్నాడు. కేడెం అంటే నా దాగుచోటు, నా ఆశ్రయము అని దేవుని గురించి చెప్తున్నాడండి. నెక్స్ట్ నా రక్షణ శృంగము అంటే నా యొక్క భద్రత, నా యొక్క రక్షణ కొమ్ముగా ఆయన ఉన్నాడు అని చెప్పి దేవుని గురించి ఆయన చెప్తున్నాడు. నా ఉన్నత దుర్గము, నాకు బలమైన పట్టు ఆయన అని చెప్తున్నాడు నా దేవుడు. ఈ విధంగా 7 రకాల పేర్లతో దేవుని ఇక్కడ భక్తుడైన దావీదు దేవుని స్తుతిస్తా ఉన్నాడు. మన జీవితంలో కూడా అనేకమైన పరిస్థితుల్లో మనం కూడా పిల్లల్ని నా చెల్లి, నా తల్లి, నా బుల్లి, నా బంగారం అని మనం పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మీద మనకి ప్రేమ కలిగినప్పుడు. ఇక్కడ భక్తుడైన దావీదు కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, ఆయన ఉన్నతత్వాన్ని గురించి, ఆయన మహోన్నత్వాన్ని గురించి అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని అని మనం 34వ దావీదు కీర్తనలో చూస్తాం. ఆయన అనుభవపూర్వకంగా ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత ఆశ్రయదుర్గమైన దేవుడు, ఆయన ఎంత సామర్థ్యం కలిగిన దేవుడు, ఆయన్ని ఆశ్రయిస్తే ఎలాంటి స్థిరత్వం కలుగుతుందో అనుభవపూర్వకంగా ఎదిగిన వాడై ఈ యొక్క 18వ దావీదు కీర్తనలోని మొదటి 3 వచనాల్లో 2వ వచనంలో దేవుని గురించి ఆయన అక్కడ ఆయన నామాన్ని గొప్ప చేస్తా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు మనం ఆ విధంగా చేయగలమంటే మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మనము చెప్పగలుగుతాం అన్నమాట. ఇక్కడ కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించాను. ఇక్కడ ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమిస్తున్నాడు కనుక ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెట్టగలుగుతున్నాడు. దేవునికి మొరపెడితే దేవుడి నుంచి అసలు ఏమి రిజల్ట్ పొందుకుంటున్నాడంటే కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను. మొదట దేవునితో అతనుకున్న సంబంధం ఏంటంటే ఆయన ప్రేమించడం. ఆయన నుంచి అతను పొందుకుంటున్న సమాధానం ఏంటంటే ఆయనకు మొరపెట్టినప్పుడు జవాబు ఏమొస్తుందంటే విడుదల కలుగుతుంది. మనం కూడా దేవుని ప్రేమించి ఆయన నుండి మనం జవాబును పొందుకోవాలంటే దేవుని ప్రార్థన చేసి ఆయన నుంచి మనం జవాబు పొందుకోవాలంటే ముందుగా ఆయన్ని మనము ప్రేమించాలి. తర్వాత మనం 4, 5, 6 వచనాల్లో చూసినప్పుడైతే 4 నుంచి 6 వచనాలు ఆయన చాలా భయంకరమైన శ్రమలో, అపాయకరమైన పరిస్థితుల్లో ఇక్కడ దావీదు గారు ఉన్నట్లు మనం చూస్తున్నాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టింది, నా దేవునికి ప్రార్థన చేసి అంటున్నాడు. ఇక్కడ చూడండి, అక్కడ ఎలాంటి శ్రమ లాంటివి? మరణ పాశములు నన్ను చుట్టుకున్నాను, భక్తిహీనులు వరద పొరల వలె నా మీద పడి బెదిరించాను, పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి నేను ప్రార్థన చేసి. ఆయన ప్రార్థన చేశాడంట. ఎలాంటి పరిస్థితుల్లోనంటే మరణ పాశాలు, మరణం ఆయనకి అడుగంత దూరంలో ఉన్నదండి. అలానే భక్తిహీనుల బెదిరింపులు. ఒక గుహలో దావీదు దాక్కున్నప్పుడు పక్కనే సంతాన వృత్తికని సౌలు గారు వెళ్తారండి. మనం మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయం తర్వాత అన్ని మనం చూస్తున్నప్పుడు 19వ అధ్యాయంలో కానీ 18వ అధ్యాయంలో కానీ 21, 24, 26
అసలు మొత్తం అంతా కూడా ఎన్ని రకాలైన శ్రమలు దావీదు అనుభవించాడు, ఎన్ని రకాలుగా. ఒకసారి మనం మొదటి సమయాల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం అయితే యోనాతాను వాళ్ళ తండ్రితో అంటాడు, అతను మనకు చేసిన కీడేముంది, ఆ యొక్క ఫిలిస్తీన్ చంపి మనకి మేలు చేశాడు కదా, అలాంటి వాడిని నువ్వు చంపాలనుకుంటున్నావా అని చెప్పి తన తండ్రిని ఎదిరిస్తాడండి. అలానే తన కూతురు 18వ అధ్యాయంలో మీకాలు నా కూతురు పెళ్లి చేసుకోవాలంటే నువ్వు వెళ్ళి ఫిలిస్తీన్లు ముందోళ్ళు తీసుకురమ్మని చెప్పి దావీదుని, అది అక్కడ కూడా ఒక ప్లాట్ ఏంటంటే వెళ్ళి దావీదు అక్కడ యుద్ధానికి వెళ్తే దావీదుని అక్కడ యుద్ధంలో చచ్చిపోతాడని. కానీ దావీదు నేను నా కూతురుకు ఓళ్ళు ఇవ్వడానికి నువ్వు వెళ్ళు అని అక్కడికి యుద్ధంలోకి పంపిస్తే దేవుడు అక్కడ తోడుగా ఉన్నాడు, యుద్ధంలో జయించాడు, ఆ ఫిలిస్తీన్లు ముందోళ్ళు తీసుకుని వచ్చాడు. అయితే కూతురునిచ్చి పెళ్లి చేయడం అనేది జరిగింది. అయినా కానీ తప్పదు కనుక ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చేశాడు అక్కడ సౌలు రాజు. నెక్స్ట్ ఒకసారి ఆకీష్ రాజు దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తాడు. సౌలు రాజు తరుముతూ ఉన్నప్పుడు అక్కడ ఆకీష్ రాజు దగ్గరికి వెళ్తే అతను కూడా శత్రు రాజే. అయితే అతని దగ్గర దావీదు ఏం చేయాల్సి వచ్చిందంటే ఒక వెర్రివాడిగా నటించి ఈ పిచ్చివాడికి లాగా సొల్లు కార్చుకుంటా వెర్రి వేషం వేసుకుని అక్కడి నుంచి తప్పించుకుని మనం పాము వల్లే వివేకంగాను పావురం వల్లే నిష్కప్తంగా ఉండాలంటారు కదా, అక్కడ తన వివేకాన్ని చూపించుకుని అక్కడి నుంచి అతను పారిపోయి రావడం అనేది జరిగిందండి. ఒకరోజు ఎంగేజ్ అరణ్యంలో సౌలు రాజు అక్కడ 3000 మంది తీసుకుని వెళ్తాడు దావీదుని ఒక్కని చంపడం కొరకు. వెళ్తే అక్కడ ఆ గుహలో దావీదు లోపల తన ప్రజలు తన దగ్గరున్న తన వాళ్ళతో ఉంటాడు. అక్కడికి శాంతాన్ వెతికి సౌలు రాజు వెళ్తాడు. తను కూడా ఉన్న వాళ్ళు అంటారు, వెళ్ళి సౌలుని చంపే నీ చేతికి దేవుడు అప్పగించేటప్పుడు నేను తరుముతా ఉన్నాడు, నువ్వు ఎందుకు ఎంతకాలం అరణ్యంలో పారిపోతావు అంటే దావీదు ఏమంటాడంటే అభిషేకం పొందిన వాడిని నేను ముట్టుకోకూడదు అని చెప్పి అతని వస్త్రపు చెంగు మాత్రమే చింపి అతను వెళ్ళిపోయిన తర్వాత కొండ మీదకి వెళ్ళి అక్కడి నుంచి పైనుంచి పిలిచి సౌలమా అని పిలిచినప్పుడు దావీదా నా కుమారుడా నన్ను క్షమించి నా ప్రాణం నీ చేతిలోకి వచ్చినా కూడా నువ్వు నన్ను ఏ హాని చేయలేదు అని. మరి ఇంకొకసారి అయితే ఇంకొక స్థలంలో అభిషేక్ ఏం చెప్తాడంటే అక్కడ కూడా రాజుగారు పడుకుని నిద్రపోతున్నాడు, రాజు పక్కనే కత్తి ఉంటది, అతని పక్కన అతని నీళ్లబుడ్డు ఉంటది, అదే ప్రదేశంలో దావీదు ఈ అభిషేక్ వీళ్ళందరూ ఉంటారన్నమాట. దేవుడు ఇప్పుడు నీ చేతికి అప్పగించాడు, ఆ కత్తిచ్చుకుని పొడితే లేదా నేనే పొడిచేసి చంపేస్తాను అని అంటే దేవుని చేత అభిషేకించబడిన వాడిని మనం ముట్టుకోకూడదు అని చెప్పి అక్కడ దావీదు ఏం చేస్తాడంటే అతని యొక్క కత్తిని నీళ్లబొడ్డుని తీసుకొని మళ్ళీ దూరంగా వెళ్ళిపోయి పిలిచి సౌలు రాజు తోటి మాట్లాడినప్పుడు మళ్ళా పశ్చాత్తాపడి నా కుమారుడా దావీదు నన్ను క్షమించు అంటాడు. ఈ విధంగా అనేక సార్లు ఒకసారి తప్పించబడుతున్నాడు, మరలా తరుముతున్నాడు, తరుముతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనగాను. ఇంకా ఏంటంటే మనం ఇక్కడ చదివింది భక్తిహీనులు వరద పొరుల వలె నా మీదకి వచ్చినప్పుడు నువ్వు నన్ను తప్పించావని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొకసారి ఏమవుతుందంటే అమాలేకీయులు సిక్లగ్లో దావీదు తన భార్యలు కుమారులు వాళ్ళందరూ ఉంటారు. అయితే అతన్ని ఆశ్రయించిన కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా అమాలేకీయులు వచ్చి వాళ్ళ మీద దండెత్తి భార్యల్ని పిల్లల్ని ఎత్తుకుపోతే దావీదుతో ఉన్న వాళ్ళందరూ కూడా దావీదు మీద తిరగబడతాడు. దావీదు అయితే ఎంత నీరసం అయిపోయే వరకు ఏడ్చి అయ్యో ఇంకా నా భార్య బిడ్డలు దొరకరా అని అనుకుని అక్కడ ఏమని వ్రాయబడి ఉంటదంటే మనకి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను అని అంటది. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని అక్కడ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి తన యొక్క భార్య బిడ్డలని తన కూడా ఉన్న వారి యొక్క వాళ్ళందరి భార్య బిడ్డలను అందరినీ కూడా రక్షించుకోవడానికి అతను చేసిన ప్రయత్నంలో దేవుడు అతనికి ఎంతగానో సహాయం చేశాడు. ఇలా అనేక విధాలుగా దేవుడు అతని శ్రమల్లోనూ అతని కష్టాల్లో దేవుడు అతనికి సహాయం చేశాడు. మనం ఏం చేస్తాం కాబట్టి మన పరిస్థితుల్లో కూడా మనం కూడా అలాగే ఉండాలి. మనం ఏం చేస్తామంటే మన సామర్థ్యాన్ని బట్టి మనం ఆధారపడతా ఉంటాం. లేదంటే కొన్నిసార్లు మనకు శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మన మీద మనం సెల్ఫ్ పిటి అని మన మీద మనమే సానుభూతి చూసుకుంటూ ఉంటాం.
నన్ను ఎప్పుడు ఇంతే, నా పరిస్థితులు ఇంతే, నాకు ఇలాగే ఉంటది, ఇంకంతా అయిపోయింది, ఇంకేమీ లేదు అనుకుని కృంగిపోతా ఉంటాము. అయితే దావీదు కృంగిపోలేదు, కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునిపై ఆధారపడి ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, యెహోవా నా బలమా అని ఆయన బలాన్ని మనం చూస్తాము, ఆయన సన్నిధిలో మొర్ర పెడతాము, దేవుడు మనకి ఖచ్చితంగా విడుదలిస్తాడండి. నా జీవితంలో కూడా అనేకమైన విషయాల్లో నేను ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు నా జీవితంలో నేను ఎదుర్కొన్న పరిస్థితులు ఎంతో క్లిష్టమైన పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. నేను ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు అనేకమైన విషయాల్లో నాకు ఆయన సహాయం చేశాడు. అలానే ఇక్కడున్న వాళ్ళలో ఎవరు ఎలాంటి కష్టంలో ఉన్నారో, ఆర్థికపరమైన పరిస్థితుల్లో, అనారోగ్యపరమైన పరిస్థితుల్లో, లేకపోతే ఎలాంటి చిక్కు సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నా, ఎవరైతే యెహోవా నా బలమా అని ఆయన బలాన్ని ఆశ్రయించి ఆయన ప్రేమిస్తారో వారి యొక్క మొర దేవుడు ఆలకించి వారికి తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. మన 6వ వచనంలో మనం ఇక్కడ చూస్తున్నప్పుడు, 10వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఏంటంటే, కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగురు వచ్చును, గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షమైన. ఆయన మనల్ని కాపాడడానికి అంటండి, ఆయన కెరూబుల మీద ఎక్కి ఆయన వచ్చి మనల్ని ఎగిరి వచ్చి మనల్ని తప్పిస్తాడంట. ఎగిరి వచ్చి ఆయన ప్రత్యక్షం ఆయను అనే విషయాన్ని మనం చూస్తాం. ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించను, నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు తెచ్చాను. మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రతి ప్రార్థన ఆయన చెవులకు చేరకుండా ఉండదండి, ఖచ్చితంగా ఆయన చెవులకు చేరుతుంది. అయితే అనేక సార్లు మనం ప్రార్థన చేయలేక ఫెయిల్ అవుతా ఉంటాం కొన్ని విషయాల్లో. నెక్స్ట్, కెరూబుల మీద ఆయన ఎగురు వచ్చిన, గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షం ఆయన. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి నన్ను తీశాను. బలవంతులకు నా పగవారు నాకంటే బలిష్ఠులే ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించాను. అంత మంచి మాటలు దావీదు గారు కీర్తనలో ఆయన చెప్తున్నారంటే, ఆపత్కాల ముందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొని అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ యొక్క వాక్య భాగాలను బట్టి మనం కీర్తనలు 91వ అధ్యాయంలో ఉన్న మరొక వచనాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు, యెహోవాయే నిన్ను కాపాడుతాడు. మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోని దేవుడు అంట. కాబట్టి మనల్ని కాపాడే దేవునికి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో, మనం ప్రార్థన చేస్తామో, ఆయన సన్నిధిలో మనం మొర పెడతామో, మన మొర ఆయన తప్పకుండా ఆలకించి ఆయన మనకి సహాయం చేస్తాడు. ఇక్కడున్న దావీదు యొక్క పరిస్థితి ఏంటంటే, శత్రువుల చేతుల నుంచి ఆయన రక్షించటం, పాతాళపు పాశాలని అరికట్టిన మరణపు ఊరుల నుంచి విడిపించటం అనే విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన చేసి శ్రమలో నుంచి ఆయన నన్ను విడిపించాడు అని దావీదు గారు చెప్తున్నారు. చూడండి, ఆయన దేవుడు మన మొర వింటాడని చెప్తున్నాడు, ఆయన మన దగ్గరికి వస్తాడని చెప్తున్నాడు, ఆయన మనల్ని విడిపిస్తాడని చెప్తున్నాడు. 6వ వచనంలో మనకి ఏం కనిపిస్తుందంటే, ఆయన తన ఆలయంలో ఆలకించి మా ప్రార్థన అంగీకరించను అనేది చూస్తాం. మనం 10వ వచనంలో ఆయన కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చును అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మనం ఇక్కడ 3వ వచనంలో చూసినప్పుడు ఆయన నన్ను శత్రువుల నుండి నన్ను రక్షించునని చూస్తున్నాం. ఇలాగా మనం ప్రతి వచనము మనం చూస్తున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చే విడుదల కనిపిస్తుంది, మనం ప్రార్థించాల్సిన విధానం కనిపిస్తుంది, దేవుని యొక్క గొప్పతనం మనకి ఇక్కడ కనిపిస్తుంది. వీటన్నింటిని బట్టి భక్తుడైన దావీదు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు, కీర్తనీయుడైన యెహోవాను ఆయన స్తుతిస్తా ఉన్నాడు. అదే విధంగా 7 రకాలైన పేర్లతో దేవుని యొక్క నామాన్ని, ఆయన యొక్క రూపాన్ని ఆయన వర్ణిస్తా ఉన్నాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ముందుగా ఎరగలేదు కానీ నీవే నన్ను ఎరిగిన దేవుడివై ఉన్నావు, నేను నిన్ను ముందుగా ప్రేమించలేదు కానీ నీవే నన్ను ముందుగా ప్రేమించావని చెప్పి దేవుని ఆయన స్తుతిస్తా ఉన్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతని గణపరచెదను.
అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదనని 91వ దావీదు కీర్తన 14వ అధ్యాయం నుండి 14-15 వచనాల్లో మనకి అక్కడ కనిపిస్తా ఉంది. దైవజనుడు పాడుతున్నాడు అనమాట. మొదట నిన్ను ఎరుగానైతిని, మొదటే నన్ను ఎరిగితివి, మొదట నిన్ను ఎరుగానైతిని, మొదటే నన్ను ఎరిగితివి, వెదుకలేదు ప్రభువా నేను, వెదుకలేదు ప్రభువా నేను, వెదకితివి పాపిని, దేవాని పాలకులు అమూల్యమైనవి నా ఎడాలని కరుణా, సర్వసాదా నిలచుచున్నది, దేవాని తలంపులు. ఆయన యొక్క తలంపులు మనల్ని ఎంతగానో ఆదరిస్తాయి. అతడు నన్ను ప్రేమించుకున్నాడు కనుక నేను అతను తప్పించడం అన్నాడు. ముందుగా మనం ఆయన ప్రేమించలేదు, కానీ 2000 సంవత్సరాల క్రితమే ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి మన కొరకు నరవతారిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చారండి. జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు దేవుడు. మన సృష్టించబడక మునిపే మన గురించి మన దేవునికి తెలుసు. అలాంటి దేవుని చేతికి మనం అప్పగించుకున్నప్పుడు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులైనా, ఎలాంటి శోధనల నుంచి అయినా ఆయన మనల్ని తప్పించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఇక్కడ మనం 90వ దావీదు కీర్తనలో 14-15 వరకు ఉన్న వచనాలు చూసినప్పుడు అక్కడ ఏమంటుందంటే, ఐ విల్ రెస్క్యూ హిమ్, ఐ విల్ ప్రొటెక్ట్ హిమ్, ఫస్ట్ ఐ విల్ అని చెప్తాడు. అతను నేను తప్పిస్తాను, అతను నేను కనపరుస్తాను, అతనికి నేను ఉత్తరమిస్తాను, అతనికి నేను తోడై ఉంటాను, అతను విడిపించి అతను గొప్ప చేస్తాను. ఎప్పుడంట? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. ఎప్పుడైతే మనల్ని ప్రేమిస్తామో ఆయన మనల్ని ఏం చేస్తాడంట? ఇక్కడ మనకి 5 రకాలైన ఆశీర్వాదాలు చెప్తున్నాడు. అతను నేను తప్పిస్తానంటున్నాడు, అతను గణపరుస్తానంటాడు, అతనికి ఉత్తరం ఇస్తానంటాడు, అతనికి తోడై ఉంటానంటాడు, అతన్ని విడిపించి అతన్ని నేను గొప్ప చేస్తానని చెప్పి ఇక్కడ దేవుడు మనకి ఇక్కడ 91వ దావీదు కీర్తనలో మనకి చెప్తున్నాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, భక్తుడైన దావీదు యెహోవా నా బలమని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన చెప్తున్నాడు. మనం కూడా ఈ రోజు యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా పరిస్థితి ఇది, నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను, నన్ను విడిపించండి, నాకు నీ నుండి నాకు విడుదల కావాలి, నువ్వు మాత్రమే నాకు సహాయం చేసే దేవుడు అని ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు తప్పకుండా ఆయన బలమైన దుర్గము, ఆయన ఆశ్రయ దుర్గము, నమ్ముకొనదగిన సహాయకుడైన దేవుడు, ఆయన మనకి కొండగా, కోటగా, శృంగముగా, రక్షణ శృంగముగా ఉన్న దేవుడు, మనం రక్షించే దేవుడిగా ఉన్న దేవుడు, ఆయన ఉన్నత దుర్గంలో ఆయన మనకి దేవుడైన దేవుడు, ఆయన మనల్ని ఆదరించే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి ఆయన కృపను మనం పొందుకోవడానికి దేవుడు తన మహా కనికరాన్ని మనందరికీ అనుగ్రహించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు. మరి ఎంతో చక్కగా 18వ కీర్తన దావీదు గారి గురించి మనకు ఎంతో అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మన కొరకు అందించి, అలాగే నేను తప్పిస్తాను, నేను విడిపిస్తాను, నేను దుర్గము కేడముగా ఉంటాను అనేసి దావీదు గారికి చేసినటువంటి యేసయ్య ఈ రోజున మనకు కూడా చేయగలిగినటువంటి సమర్థుడు అని మరి మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ డి రత్నకుమారి గారు చక్కటి వాక్యాన్ని, దైవ సందేశాన్ని అందించినటువంటి మరి అక్కకు మన రక్షకుడు యేసు వారి నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నామండి. అలాగే